సత్యం అనేది ఎంత బరువుగా ఉంటుంది, మరి నిశ్శబ్దం అది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది ఆలోచించారా ఎప్పుడైనా? సరే, ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నల చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథలోకి వెళ్దాం. మనందర్నీ తీర్చిదిద్దే కథల గురించి తెలుసుకుందాం. రండి, మనం ఇప్పుడు ఒక విచిత్రమైన నగరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నగరం ఇటుకలు, మట్టితో కాదు, రహస్యాలతో కట్టబడింది. ఇక్కడ గట్టిగా మాట్లాడే మాటల కంటే చెవులో చెప్పే గుసగుసలకే బలమెక్కువ. భలే విచిత్రంగా ఉంది కదూ? ఆ నగరం పేరే ఖమర్ ఏ జహాబ్. ఊహించుకోండి, ఓ పెద్ద ఎడారి. ఆ ఎడారి మధ్యలో మినుకుమినుకుమంటూ వెలిగే దీపాలు. అదే ఈ నగరం. ఇక్కడ ప్రతి నీడ వెనుక ఓ రహస్యం దాగి ఉంటుంది. ప్రతి అడుగులోనూ ఓ కథ ఉంటుంది. సరే, మరి ఈ కథానాయకుడు ఎవరు? అతని పేరు నహిల్. అతను ఒక లేఖకుడు, కాని చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అతని లోకమేంటో తెలుసా? ఒక అంజూరపు చెట్టు కింద కూర్చోవడం, అటుగా వెళ్లే యాత్రికుల కథల్ని మౌనంగా వినడం, అంతే. అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నహీల్కు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అది అతను కోరుకున్నది కాదు, తనకు తానుగా వచ్చింది. అదేంటంటే, ప్రజలు పైకి చెప్పే మాటలు కాదు, వాళ్ల మనసులో దాచుకున్న నిజాల్ని అతను వినగలడు. అంటే వాళ్ల పశ్చాత్తాపాన్ని, వాళ్ల భయాన్ని, వాళ్లు చెప్పే అబద్ధాల్ని అన్నింటినీ గ్రహించగలడు. ఎంత భయంకరమైన శక్తి కదా! అలాంటి ఒక రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ముసుగు వేసుకున్న ఓ రహస్యమయ స్త్రీ అతని దగ్గరికి వస్తోంది. ఆశ్చర్యంగా ఆమె తన కథ చెప్పదు. బదులుగా 7 తలుపుల వెనుక బంధించబడిన, అందరూ మర్చిపోయిన ఒక పాత భవంతి గురించి చెప్తోంది. ఆమె అలా చెప్పి ఇలా మాయమైపోతుంది. అప్పుడు నహీల్కు ఒక్కసారిగా ఒళ్ళు జలధరించే నిజం ఒకటి తెలుస్తుంది. అదేంటంటే, ఆమె చెప్పింది ఒక కొత్త కథ కాదు. ఈ నగరమే అతన్ని బలవంతంగా మర్చిపోయేలా చేసిన ఒక పాత కథను ఆమె గుర్తు చేస్తోందని అతనికర్థమవుతోంది. ఇక నహీల్ ఆగలేడు. ఆ నగరం గుసగుసలు అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తాయి. వాటిని అనుసరిస్తూ చివరికి ఆ పాడుబడిన భవంతి దగ్గరికి చేరుకుంటాడు. అది మామూలు భవంతి కాదు, సాక్షాత్తు సత్యాన్నే ఖైదు చేసిన ప్రదేశం అది. అతను లోపలికి వెళ్లగానే ఒక పొడవైన దారి. ఆ దారిలో వరుసగా 7 తలుపులు. ప్రతి తలుపు మీద ఒక గుర్తు. ఆ గుర్తు దేనికి సంకేతమో తెలుసా? లోపల బంధించబడిన ఒక్కో ఒప్పుకోలుకు, ఒక్కో రహస్యానికి ప్రతీక. మొదటి తలుపు కిరీటం గుర్తు ఉన్న తలుపు. దాని వెనుక ప్రజల కంటే అధికారాన్నే ఎక్కువగా ప్రేమించిన ఒక రాజు యొక్క అవినీతి కథ వినిపిస్తోంది. ఆ తర్వాత కత్తి గుర్తున్న 2వ తలుపు. అక్కడ పై అధికారుల అనైతిక ఆజ్ఞల్ని పాటిస్తూ తన ఆత్మకే మచ్చ చేసుకున్న ఒక సేనాధిపతి పశ్చాత్తాపం వినిపిస్తుంది. ఇక 3వది కన్నీటి బొట్టు. తన కళ్ల ముందే తన పిల్లలు క్రూరులుగా పెరుగుతున్నా ఏమీ చేయలేకపోయిన ఒక రాణి యొక్క నిస్సహాయత, ఆమె బాధ ఆ తలుపు వెనక దాగి ఉంది. గొలుసు గుర్తున్న 4వ తలుపు న్యాయం చేతులెత్తేయడంతో మర్చిపోబడిన నిర్దోషులైన ఖైదీల కథల్ని చెబుతుంది. వాళ్లు పడిన వేదనకు సాక్ష్యంగా నిలుస్తుంది. తర్వాత 5వది జ్వాల. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే సమాజానికి అసౌకర్యంగా ఉండే నిజాలు మాట్లాడినందుకు, సత్యాన్ని వెలికితీసినందుకు అగ్నికి ఆహుతైన పండితుల కథలిందులో ఉన్నాయి. ఇప్పటివరకు అన్ని ఇతరుల కథలే, కాని 6వ తలుపు చాలా భిన్నమైనది. దానిమీద గుర్తు ఒక అద్దం. అది నిజంగానే ఒక అద్దంలా పనిచేసింది. ఎందుకంటే అది నహీల్కు తనని తాను చూపించింది. ఇన్నాళ్లు అతను విన్న కథల్ని, పంచుకోని రహస్యాల్ని మోస్తూ ఎంత బరువుగా మారిపోయాడో ఆ అద్దం అతనికి చూపించింది. అది అతని సొంత ఒప్పుకోలు. ఇక మిగిలింది చివరిది, 7వ ద్వారం. దానిమీద ఎలాంటి గుర్తు లేదు, ఖాళీగా ఉంది. అది నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఓ అంతులేవి చీకట్లోకి తెరుచుకుంది. ఆ చీకట్లోంచి ఒక స్వరం అతనికోసం ఎదురుచూస్తోంది. ఆ స్వరం చెబుతుంది, నువ్వే 7వ శ్రోతవి. నీ ముందు 6గురు మాట్లాడారు, కాని నువ్వు విన్నావు. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత ఆ స్వరం ఖమర్ ఏ జహాబ్ నగరానికి సంబంధించిన అసలు రహస్యాన్ని బయటపడుతుంది. అదేంటంటే, ఈ నగరం యొక్క శాంతి, దాని సంపద, ఇవన్నీ గట్టి పునాదుల మీద కాదు, పాతిపెట్టిన అన్యాయాల మీద కట్టబడ్డాయని చెబుతుంది. చూసారా, ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. నహీల్ ముందున్నది ఒక పెద్ద సందిగ్ధత. ఈ అబద్ధపు శాంతిని ఇలాగే కొనసాగించాలా, లేక విధ్వంసం సృష్టించే సత్యాన్ని బయటపెట్టాలా?
నిజానికి ఈ ప్రశ్న ఒక్క నహీల్దే కాదు, మన జీవితాల్లో కూడా ఎప్పుడోకప్పుడు సౌకర్యవంతమైన అబద్ధాన్ని ఎదుర్కోవాల్సొస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? సో అతని ముందు రెండే దారులున్నాయి. ఒకటి, ఆ భవంతిని శాశ్వతంగా మూసేసి నగరాన్ని అజ్ఞానంలో, నిశ్శబ్దంలోనే ఉంచడం. దానివల్ల శాంతి భగ్నం కాదు. 2, ఆ తలుపులు తెరిచి అన్ని నిజాల్ని బయటకు వదిలేయడం. దానివల్ల నగరం బద్దలవ్వొచ్చు, కానీ నిజాయితీగా మళ్లీ పునర్నిర్మించుకునే అవకాశం దొరుకుతుంది. ఎంత కష్టమైన నిర్ణయం కదా. చివరికి తెల్లవారుజామున నహీల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అంతే, ఆ భవంతిలోని కథలన్నీ ఒక్కసారిగా వరదల నగరం వీధుల్లోకి ప్రవహించాయి. ప్రతి ఒక్కరికీ తమ నగరం వెనుక దాగి ఉన్న చరిత్ర, దాని మురికి రహస్యాలు అన్నీ తెలిసాయి. వెంటనే ఏమైంది? గందరగోళం. నగరం ఏడ్చింది, కోపంతో రగిలిపోయింది, ముక్కలైపోయింది. నిజమే, అదొక విధ్వంసం. కాని ఆ విధ్వంసం నుంచే అసలైన వైద్యం మొదలైంది. అది బాధాకరమైనదే, కాని ఆ నగరానికి ఎంతో అవసరమైనది. మరి నహీల్ ఏమయ్యాడు? ఆ తర్వాత అతను ఎవ్వరికీ కనిపించలేదు. కొంతమందంటారు అతను ఎడార్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడని, మరికొందరేమో అతను ఈ నగరంలో వినిపించే సత్యం యొక్క గుసగుసగా మారిపోయాడని అంటారు. ఏదేమైనా ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, వినేటప్పుడు నిజాయితీగా వినండి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట మనకు తెలియకుండా 7వ శ్రోత ఇంకా మన కథల్ని రాస్తూనే ఉండవచ్చు. వినడంలో ఎంత శక్తి ఉందో, సత్యానికి ఎంత బరువుందో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. Thank you.